రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో ఉన్న 3311 kV సబ్స్టేషన్ నందు రైతులు ధర్నాకు దిగారు. మా గ్రామానికి సరిగ్గా 24 గంటల కరెంటు రావట్లేదని, పైగా కేశంపేట మండలం చౌలపల్లి గ్రామానికి కరెంటు సరఫరా చేసేందుకు అధికారులు చూస్తున్నారని, రైతులు కరెంటు కోతతో మరియు తక్కువ వోల్టేజ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ధర్నాకు దిగి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. యువకులు ప్రజలు ఇచ్చేసినందుకు మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. మరి ఈరోజు మనము అప్పట్లో మన ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరము, నాయకులందరూ కలిసి ప్రత్యేకంగా సబ్స్టేషన్ మనం పెట్టుకోవడం జరిగింది. దానికి అందరికీ, ముఖ్య నాయకులకు అందరికీ నమస్కారం. 3311 ఇది 33/11 సబ్స్టేషన్. దాదాపు దీంట్లో ఉన్నటువంటి గ్రామాలు మనకు 6 గ్రామాలు. దీనికి 6 గ్రామాల ఫీడర్గా దీన్ని ఎంపిక చేసి నిర్ణయించి దీన్ని పెట్టడం జరిగింది. లింగరాపల్లి, రామకృష్ణపురం, పడకల్, పెద్దూరు తండా, వెంకటాపూర్. ఈ పక్కల ఉన్నటువంటి కొంత భాగం, ఈ తలకొండపల్లికి కొంత భాగం, తర్వాత రావుచెడు కొంత భాగము, తర్వాత ఇక్కడ లేమావిడి శివారు కొంత భాగము, బొందంపల్లి శివారు కొంత భాగము, మనకి శివలపల్లి భాగం కొంత భాగము కేటాయిస్తే అన్నిటి కలిసి మనకు 6-7 ఊళ్ళో సరిపోయేటువంటి విద్యుత్ మనం అప్పుడు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, అప్పుడు సబ్స్టేషన్ వేసేటప్పుడు ఏ గ్రామానికి అయితే ఉన్నదో ఆ గ్రామానికి 24 గంటల సౌకర్యం కల్పించాలని అందులో జీవోలు లేకుండే ఆ టైంలో. ఈ మధ్యలో ఏమైంది, 24 గంటల కరెంటు ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 24 గంటల కరెంట్ రావడానికి అప్పుడు దానికి సపరేట్గా పైరవ్ చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మనకు కరెంటుతో ఎప్పుడు అందరితో పాటు ఇస్తారు కదా, మనకు అవసరం లేకుండే. దాన్ని కూడా ఏం చేయాలంటే, గ్రామానికి సపరేట్ ఉంటుంది ఒక్కొక్క ఫీడర్, అలా పొలాలకు సపరేట్ ఉంటుంది. అంటే మన ఊరి పొలాలకు సపరేట్ ఉంది, రామకృష్ణపురానికి సపరేట్, లింగరాపల్లి సపరేట్, అన్నిటి గ్రామాలకు సపరేట్ ఫీడర్ ఉంటాయి. అయితే మన గ్రామానికి ఫీడర్ లేదు, సపరేట్ లేదు. దాంతోపాటు అంతా కలుస్తూ ఉన్నారు. ఆ సపరేట్ ఫీడర్ చేయాలంటే ఇప్పుడే లోపల సత్యాన్ని అడిగిన దాదాపు ఎంత ఖర్చు అవుతుందన్న దాని ఫీడర్ వేయాలంటే మా ఊరికి లేకుండా నిన్న మనం మేము చేపించుకున్నాం. 19 లక్షలు ఎస్టిమేట్ చేసింది. మీకు 20 లక్షలు కావచ్చు, పెద్ద ఊరు కాబట్టి 20 లక్షలు కావచ్చు అనే ఆలోచన చెప్తా ఉన్నాడు. దాని మీద మనం సపరేట్ 24 గంటలు అంటే ఎప్పుడు మనకి ఎప్పుడు ఆ ఫీడర్ ఎప్పుడు ఆన్ చేసే ఉంటుంది. ఆ ఫీడర్ అనేది వేయించుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి. ఇంకోటి, విద్యుత్ అనేది ఈ పక్కా విలేజ్కి వాళ్ళు ఏ రకంగా ఈ గవర్నమెంట్ అనేది మనకు కూడా అల్వాలకి వెళ్ళి తీసుకొస్తుంది, ఇంకెళ్ళి అక్కడ అల్వాలకి వెళ్ళిపోతుంది. అదొకటి. దాని ట్రాన్స్కో అండ్ జెన్కో అనేది, ట్రాన్స్కోనే ఉత్పత్తి చేస్తుంది, జెన్కోనే సప్లై చేస్తుంది. ఇందులో 2 భాగాలు ఈ కరెంటులో. ట్రాన్స్కోనేమో మొత్తం ఉత్పత్తి చేయాలి, జెన్కో అనేది సప్లై చేయాలి. అంటే ట్రాన్స్కో వాళ్ళు ఎక్కడ ఫీడర్ అనేది కాదు, ఎక్కడికి వెళ్ళి సప్లై ఎక్కడ తక్కువ అక్కడ దాని లెక్కల ప్రకారం ఇస్తారు. అయితే దాని లెక్కల ప్రకారం ఇస్తారు. దాంట్లో ఏం జరిగింది అనేది మనకు శివలపల్లికి ఏ రకంగా ఇస్తున్నారు మీరు, మా ఊరు కూడా ఆ రకంగా మాకు విద్యుత్ అంతరాయం జరగకుండా మాకు కూడా 24 గంటల కరెంటు మా యొక్క బావులకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇవ్వాలని చెప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇది ఒకటి. ఏఈ, డిఈ, ఆ తర్వాత ఎస్సీలను కూడా కలవాలి మనం. ఎస్సీ ఏఈ ఉంటాడు, ఏఈ తర్వాత డిఈ తర్వాత ఎస్సీలను కూడా కలిసి ఈ సమస్య పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ వేయండి. ఆ కమిటీలో అందరూ భాగస్వాములు ఆ కమిటీ ప్రయత్నం చేసినట్టుంటే బాగుంటుంది. దీంట్లో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. వివిధ పార్టీ నాయకులకు, గ్రామ పెద్దలకు, యువతకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకు 24 గంటల కరెంటు మనకు లేదు కాబట్టి, అది 3 ఫేజ్తో పాటు మనకు వస్తుంది కాబట్టి సపరేట్ ఫీడర్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఆలోచన చేద్దాం. అదేవిధంగా మనకు తెలియకుండా ఈ చౌలపల్లి వాస్తవాలు తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళని కాదంటే లేము కాబట్టి మనకు కూడా ఆ కరెంటు వినియోగించుకుంటే బాగుంటుందనే ఆలోచనతో మాకు మొదటగా ప్రిపరేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి దీనికి ఎస్సీ, ఏఈ, ఏడీలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి త్వరగా మన గ్రామ అభివృద్ధికి మన అందరం కలిసి తోడ్పడాలని నేను మనస్ఫూర్తిగా మీ రాసి ఒకటి పేపరూపకంగా ఇస్తే మనం అందరం కలిసి పోయి ఇద్దామురి. ఇంకోటి ఏంటంటే, వోల్టేజ్ తక్కువ రావడం వల్ల మన మోటార్లు సాటార్లు కాలిపోతున్నాయి. మనం అందరం పేదోళ్ళమే కాబట్టి మనం అందరం కలిసి గట్టిగా ముందుకు నడిచి పార్టీలకు అతీతంగా లేకుండా మన అందరికీ పొలాలు ఉన్నాయి, అందరికీ బోర్లు ఉన్నాయి కాబట్టి అందరికీ కరెంట్ అవసరం కాబట్టి అందరం ఎప్పుడో 2013లో ఏర్పడిన ఈ జంక్షన్కి
ఊరికి కరెంట్ లేకపోవడం ఒకసారి మనకే అవమానకరం ఇది. దాదాపు ఫస్టే మనం ఊరికి ఏర్పాటు చేసే ఉండే, ఇప్పుడు చోరపల్లికి స్టార్ట్ అవుతుందని మనకు ఇప్పటికైనా మనం అందరం కలిసి దీనిపైన మనకు 24 గంటలు ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేకంగా దీని మీద ధర్నా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పడకల్లో జరిగినటువంటి కరెంటు సమస్యకు వచ్చినటువంటి సంఘాల నాయకులకు, ముఖ్యంగా రైతులకు, ఎందుకంటే కరెంటు 24 గంటలు పడకల్లో ఖచ్చితంగా రావాల్సిందిగా మనందరూ కోరుకోవడం జరిగింది. అయితే ఇంతకుముందు కూడా తక్కువనే కరెంటు ఉంది. ఈ తక్కువ కరెంటులోనే మరి ఎవరికాడికి ఈ పర్మిషన్ పక్క ఊరికి ఇసుకోవడం మనకు తెలియదు. కాకపోతే అన్నగారు అన్నట్టుగా మరి ఏఈని కానీ దీని కానీ ఖచ్చితంగా కలిసి అందరూ ప్రయత్నించి మన ఊరికి 24 గంటల కరెంటు రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఊళ్ళో ఈ కరెంటు సమస్య ఒకటే కాదు, చాలా సమస్యలు ఉంటాయి. ఇట్లాంటివి అన్ని పార్టీలు ఒకతాన కలిసిగడ్డ పనిచేస్తే ప్రతి ఒక్క ఊళ్ళో మంచి భవిష్యత్తును మనం ఊళ్ళో అన్ని కూడా చూస్తామని కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలకు అన్ని గ్రూపులు కాకుండా అన్ని వర్గాలు వచ్చి రైతులు కానీ సంఘాలు అందరూ కూడా ఇలాంటి సమస్యలకు ముందుండి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. వేరే గ్రామాలకు అక్రమంగా తరలిస్తున్న కరెంటును అడ్డుకోవడం జరిగింది.